హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖాని. సమోసా తయారు చేస్తున్న ఫ్రెండ్స్. ఒక కప్పు మైదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనె, కొంచెం సోడా ఉప్పు, మన రోటీ కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ముద్ద పక్కన పెట్టుకొని సమోసాకు కావాల్సిన స్టఫ్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా కొన్ని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న మైదా ఫ్రెండ్, అది ఆనియన్ కట్ చేసుకున్న మొత్తం చిన్న చిన్న పీసులాగా ఒక కటోరాలో పోసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నారా ఫ్రెండ్స్. మనం వేసిన దాంట్లో ఉల్లిగడ్డ, దాంట్లో కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసి మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా కలిసిపోయిందో. మనం మైదా కలుపుకొని పెట్టుకునే ముద్దలు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముద్దలు చేసుకుని చపాతీ కన్నా పతలా, మనకి ఎంత పతలా వస్తే అంత పతలా చేయాలి ఫ్రెండ్స్. అవి స్టవ్ ముట్టించుకోవాలి. లైట్గా అవి అటు ఇటు వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్ల మైదా కటోరాలు వేసుకొని కలుపుకొని మందంగా కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న రోటీలన్నీ అయినాయి ఫ్రెండ్స్. అయినాయి కదా, పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం సమోసా సైజులో కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, పొరలు పొరలు. కట్ చేస్తున్నాను ఫ్రెండ్. స్కేల్ లేదనుకోకండి, చెంచా పర్ఫెక్ట్ ఉంటుందని కట్ చేస్తున్నాను. మనం సైడ్కి కట్ చేసిన పీసులు ఫ్రెండ్స్ అట్లా నూనెలో మంచిగా పూరిలాగా అవుతాయి. వేయించి పక్కకు పెట్టుకొని మనం ఉల్లిగడ్డ మిశ్రమం కట్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్ చేయడానికి, అందులో బనికి వస్తుందని నేనే ఇట్లా చేసిన ఫ్రెండ్స్. అట్లా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పొరం చేసేయండి. మనం ఉల్లిగడ్డను కలిపి పెట్టుకున్నామా దాంట్లో పెట్టండి. ఇప్పుడు స్టార్ట్ సమోసా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా మైదాని పూసేయండి. సమోసాని చుట్టండి. అందులో మన ఉల్లిగడ్డ మిశ్రమం తోసేయండి. అట్లా అన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని నూనె వేడిగా నా సమోసాలు అందులో వేసేయండి ఫ్రెండ్స్. ఎమ్మిగా ఈవినింగ్ స్నాక్స్ సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. 5 నిమిషాలే పని ఫ్రెండ్స్. చాలా పని ఉంటుంది అనుకుంటాం, ఏముండదు, ఈజీగా చేయొచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఎంత బాగుందో. ఎమ్మిగా రుచిగా కరకరలాడుతుంది ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.